మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతుంది. మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్, చండూరు రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. నిన్న చౌటుప్పల్లో చూడడం జరిగింది, ప్రచారంలో పాల్గొన్నారు. ఇవాళ చండూరు మున్సిపాలిటీ, చండూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చండూరులో పోటాపోటీగా మరోవైపు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా ఆ చండూరుని అభివృద్ధి చేసింది తామే అని కూడా పెద్ద ఎత్తున చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. చండూరుని ఒక మోడల్ సిటీగా మారుస్తాను, ఖచ్చితంగా మున్సిపాలిటీని కైవసం చేసుకుంటే ఒక మోడల్ సిటీగా మారుస్తానని చెప్తున్నారు. సార్, చండూరు మున్సిపాలిటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. చండూరుని ఒక మోడల్ సిటీని చేస్తానని కూడా హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది చౌటుప్పల్, చండూరు రెండు మున్సిపాలిటీ? ఇప్పుడు ఈరోజు చండూరు మున్సిపాలిటీలో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్న ఎంతోమంది మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మా అభ్యర్థుల గెలుపు గురించి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా, కార్యకర్తలు కూడా వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. మా అందరికీ ఒకటే లక్ష్యం, ఈ రెండు మున్సిపాలిటీలు గెలవాలి. చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది. గతంలో మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేదు. నేను వచ్చిన తర్వాత, పోరాటం చేసిన తర్వాత ఉప ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం వచ్చి నిధులు ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి, ప్రభుత్వం ఉంది కాబట్టి చండూరు మున్సిపాలిటీని అన్ని రంగాలు అభివృద్ధి చేయాలి. చౌటుప్పల్ మున్సిపాలిటీ కూడా హైదరాబాద్ దగ్గర నేషనల్ హైవే ఉంది కాబట్టి దాన్ని కూడా అభివృద్ధి చేయాలి. ఎందుకంటే మినిమం ఫెసిలిటీస్ కూడా లేవు ఇక్కడ. డ్రైనేజ్ లేవు, రోడ్లు లేవు, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు పట్టణంలో. కానీ ఇవన్నీ చేయాలి. ఇంకా ఎంతోమందికి ఇల్లు రానోళ్ళు కూడా చాలామంది ఉన్నారు, పెన్షన్ రానోళ్ళు ఉన్నారు. చెప్పుకుంటూ పోతే నేను ఈ ఇంటింటి ప్రచారం చేస్తుంటే నాకు ఉదయం నుంచి కూడా చాలామంది పెన్షన్ రానోళ్ళు, పేదోళ్ళు కూడా కనబడుతున్నారు. సో ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా ఈ కార్యక్రమాలను చేపట్టాలని చెప్పి మేము ఈ ఎన్నికల్లో కూడా అందరికీ హామీ ఇస్తున్నాం, మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి. అంటే తక్కువ వార్డులు ఉన్నాయి, 10 వార్డులు ఉన్నాయి. బీఆర్ఎస్ కూడా ఎక్కడా లేనంత విధంగా చండూరుపై ఫోకస్ పెట్టింది. అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టు వీడియోని మనిషి, చండూరుపై అందరి దృష్టి ఉంది. ఎలా ఉండబోతుంది అంటే వాళ్ళు డబ్బు మీద, కేవలం డబ్బు మీద డిపెండ్ అయ్యి ఓటు కిందించి గెలుదామని చూస్తున్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది, నేను ఎమ్మెల్యేగా ఉన్నా. మా అభ్యర్థుల్ని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపియండి, మున్సిపాలిటీ కైవసం చేసుకొని ఈ చండూరు మున్సిపాలిటీని ఒక రోల్ మోడల్గా డెవలప్ చేస్తానంటున్నా. సో చండూరు మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలు కూడా చాలా వాళ్ళు అందరూ కూడా ఒక నమ్మకంతో చెప్తారు మేము గెలిపిస్తామని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు డబ్బు అనేది ఒక ఓటుకు 5,000, 2,000, 3,000 ఇస్తారు. వాళ్ళకి కావాల్సింది అది కాదు కదా. వాళ్ళ ప్రాంతం అభివృద్ధి చెందాలి, వాళ్ళ కష్టాలు పోవాలి అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఫైట్ చేస్తున్నాం మేము. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారు. వాళ్ళు జగదీశ్వర్ రెడ్డి గతంలో చండూరు మండలానికి సంబంధించిన కొందరు కాంట్రాక్టర్లకు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు 100 కోట్ల, 1000 కోట్ల కాంట్రాక్టులు వేసుకున్నారు. వాళ్ళు సంపాదించుకున్నారు డబ్బులు. ఇప్పుడు ఇక్కడ కౌన్సిలర్ అభ్యర్థులందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంట్రాక్టర్కు అప్పచెప్పేసి నువ్వు ఖర్చు పెట్టి గెలిపి అని చెప్పి కేవలం డబ్బుతోటి ప్రజల దగ్గరికి వస్తారు. కానీ మేము యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరూ కూడా యువకులు మంచి టికెట్లు ఇచ్చినాం అందరికి కూడా. మేము అందరం కూడా ఏం చెప్తున్నాం, ఈ చండూరు మున్సిపాలిటీని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. దీన్ని రెవెన్యూ డివిజన్ అయింది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా రేపు భవిష్యత్తులో ఇక్కడ సెటిల్ అవుతారు. సో దీన్ని ఒక సిటీలో, హైదరాబాద్ సిటీలో ఉన్న ఫెసిలిటీస్ ఎట్లున్నాయో ఆ మాదిరిగా ఇక్కడ చండూరు మున్సిపాలిటీలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, కాలనీ లేఅవుట్స్ కానీ ఇవన్నీ డెవలప్ చేయాలని మేము ఒక మంచి విజన్ తోటి ముందు పోతున్నాం. డెఫినెట్గా చండూరు మున్సిపాలిటీ రోల్ మోడల్ చేస్తాం. చౌటుప్పల్ కూడా పూర్తిగా హెచ్ఎండిఏ పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. చౌటుప్పల్ కూడా చాలా డెవలప్మెంట్ అవుతున్నటువంటి ప్రాంతం. చౌటుప్పల్ ఎలా ఉండదు? చౌటుప్పల్ అయితే ఇంకా డెవలప్ అయ్యింది. ఎందుకంటే నీకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చౌటుప్పల్కు 45 నిమిషాలు. చౌటుప్పల్లో ఫ్యూచర్లో నేషనల్ హైవే మీద ఉంది. అక్కడ ఇండస్ట్రీ చాలా ఉన్నాయి. అక్కడ దాదాపు 1,00,000 మంది ఉన్నారు ఇప్పుడు. కాబట్టి అక్కడ కూడా మాకు చౌటుప్పల్ మున్సిపాలిటీ ఒక సిటీలో కలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా మేము చాలా ఫోకస్ చేస్తున్నాం. దానికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించి నేను ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఏదైనా సరే డెవలప్మెంట్ గురించి డెఫినెట్గా ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని యాదాద్రి జిల్లా ప్రజలు కూడా, అటు భువనగిరి, ఆలేరు కూడా ఇప్పుడు చౌటుప్పల్, చండూరే కాకుండా ఆ మున్సిపాలిటీలు కూడా మీపై ఆశలు పెట్టుకున్నటువంటి. అవును, రమ్మంటున్నారు. గతంలో నేను పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన కాబట్టి నకరికల్లు, ఆలేరు, యాదగిరిగుట్ట, భువనగిరి, జనగామ ప్రజలు కూడా నన్ను మోత్కూరు, తిరుమలగిరి ప్రచారానికి రమ్మంటున్నారు. కానీ నాకు ఇక్కడనే సరిపోతుంది టైం. ఇక్కడ చాలానే, ఎందుకంటే ప్రతి కౌన్సిలర్ అభ్యర్థి దగ్గరికి పోయి మాట్లాడి వాళ్ళ తరఫున ప్రచారం చేస్తున్నా. కనీసం వాళ్ళ తరఫున నేను ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మా అభ్యర్థులను గెలిపామని చెప్పేసి. కాబట్టి సమయం తక్కువ ఉంది. డెఫినెట్గా టైం దొరికితే అటు కూడా
ఒక 2 రోజులు అటు కూడా పోయేస్తాం. థ్యాంక్ యూ. రైట్, చూడొచ్చు ఖచ్చితంగా ఆ 2 మున్సిపాలిటీలని కైవసం చేసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే చండూరు డెవలప్మెంట్ అవుతున్నటువంటి ప్రాంతం. చండూరుని మున్సిపాలిటీని గెలిపిస్తే ఒక మోడల్ సిటీగా మారుస్తానంటున్నారు. అదేవిధంగా చౌటుప్పల్ లాంటి ప్రాంతాలు ఇప్పటికే డెవలప్మెంట్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి చౌటుప్పల్ని మరింత అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కూడా ఆ అధికార పార్టీని గెలిపించాలని కూడా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. వీడు రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.